మీకు ఇప్పటి వరకు రేషన్ కార్డు లేదా? కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారా? మీకోసమే ఈ వార్త. తెలంగాణలో 6 గ్యారంటీలను 1 by 1 అమలు చేసేందుకు సిద్ధమైన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు రేషన్ కార్డుల పైన ఫోకస్ పెట్టింది. 6 గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డు లేని వారికి ఇచ్చేందుకు లైన్ క్లియర్ చేస్తోంది. గతంలో మాదిరిగానే మళ్లీ మీ సేవ నుండి రేషన్ కార్డుల అప్లికేషన్లు తీసుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర సర్కార్ డిసైడ్ అయినట్లుగా సమాచారం అందుతోంది. ఫిబ్రవరి నెలలో మీ సేవా సెంటర్ల ద్వారా రేషన్ కార్డు అప్లికేషన్లు తీసుకుంటారని విశ్వసనీయంగా తెలుస్తోంది. తెలంగాణలో 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాత్రం 2,90,00,000 మంది ఉన్నారు. దీంతో అర్హులైన వారికి రేషన్ కార్డు అందించే ప్రక్రియను చేపట్టేందుకు రేవంత్ సర్కార్ రెడీ అయింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, మా బిందు కొత్త రేషన్ కార్డులకు లైన్ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలు, బిలో పవర్టీ లైన్ సంబంధించిన నిరుపేదలంతా కూడా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కూడా గుడ్ న్యూస్ చెప్పింది. ఫిబ్రవరి నెలలో కూడా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ కూడా తీసుకున్నామని కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఇటు నిరుపేదలంతా కూడా కొత్త రేషన్ కార్డు కూడా మీ సేవా సెంటర్ల ద్వారా కూడా అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా ప్రభుత్వం కూడా సూచించింది. అయితే ఇప్పటికే దాదాపు ప్రజాపాలనలో 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా స్కీమ్ కింద కూడా దాదాపు అప్లికేషన్స్ పెట్టుకున్నారు. అందులో కొత్త రేషన్ కార్డులకు కూడా విడిగా అప్లికేషన్ కూడా పెట్టుకున్నప్పటికీ కూడా అంటే డైరెక్ట్ గా పాత పద్ధతిలోనే, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పాత పద్ధతిలో మీ సేవా సెంటర్ ద్వారా కూడా అప్లికేషన్ తీసుకున్నారు. కాబట్టి అదే మాదిరిగా అప్లికేషన్ పెట్టుకోవాలని కూడా సూచించింది. దీనికి సంబంధించి విధి విధానాలు కూడా త్వరలో రిలీజ్ చేయబోతుంది. అయితే తెలంగాణలో దాదాపుగా ఇప్పటి వరకు 90 లక్షల మందికి రేషన్ కార్డులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు మాత్రం 2,90,00,000 మంది ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. కాబట్టి అర్హులైన వారికి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు అందించే ప్రక్రియ కూడా నేపథ్యంలో రేవంత్ సర్కార్ కూడా రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల నుంచి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు కోసం కూడా విధి విధానం రూపొందించి కూడా సిద్ధమవుతుంది. మీ సేవా సెంటర్ల నుంచి కూడా రేషన్ కార్డులు అప్లికేషన్ తీసుకునేందుకు కూడా అనుమతించాలని కూడా రాష్ట్ర సర్కార్ కూడా డిసైడ్ గా సమాచారం అందుతుంది. కాబట్టి ఫిబ్రవరి నెలలో మీ సేవా సెంటర్ల ద్వారా రేషన్ కార్డుల అప్లికేషన్ ఉంటుందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం చూస్తాం ఇటు ప్రజాపాలనలో కూడా 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా స్కీమ్ కింద కూడా దాదాపు కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో కొత్త రేషన్ కార్డుల కోసం కూడా చాలా మంది కొత్త జంటలతో పాటు అలాగే విడిగా కాపుర పెట్టిన వాళ్ళంతా కూడా ఈ యొక్క అప్లికేషన్ పెట్టుకున్నప్పటికీ కూడా పాత పద్ధతిలోనే మీ సేవా సెంటర్ల ద్వారా కూడా ఈ యొక్క రేషన్ కార్డు అప్లికేషన్స్ కూడా తీసుకోవాలని కూడా రాష్ట్ర సర్కార్ కూడా భావించింది. ఎందుకంటే నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ యొక్క రేషన్ కార్డు కూడా అప్లికేషన్స్ తీసుకోవాలని కూడా భావించింది. తద్వారా ఇటు గ్రామ సభలు, మున్సిపల్ వార్డులో కూడా ఈ యొక్క లబ్ధిదారులు ఎంపిక కూడా చేస్తామని కూడా గతంలో ఇటు సివిల్ సప్లై సంబంధించిన మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి దీనిపై కూడా త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని కూడా. అంటే సతీష్, మొన్నటి వరకు గ్రామ సభలు అన్ని పెట్టి కూడా రేషన్ కార్డుల అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకున్నారు. సో వాళ్ళందరికీ అంటే ఎప్పటికల్లా మళ్ళీ రేషన్ కార్డులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాన్ని కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకి అంటే ఎప్పుడు జారీ చేసే అవకాశం ఉంది? అలాగే ఇప్పుడు అప్పుడు రాని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లో మళ్ళీ అప్లై చేసుకునే వీలుంటుందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం గత నెల కూడా ఇటు ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల్లో ఇటు అభయాస్తం కింద 5 స్కీముల కింద కూడా దరఖాస్తు తీసుకున్నారు. అందులో భాగంగా కొత్త రేషన్ కార్డుల కోసం కూడా వేరే వైట్ పేపర్ మీద కూడా తీసుకున్న పరిస్థితి. దానికి సంబంధించిన దరఖాస్తులు కూడా దాదాపు మనం చూస్తాం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల పైగా వచ్చాయి. కాబట్టి కొత్త రేషన్ కార్డుల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో మనం చెప్పక్కర్లేదు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుపేదలు, బిలో పవర్టీ లైన్ సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాదాపు ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇచ్చిన దాఖలాలు లేకపోతే ఇప్పుడు తమ గవర్నమెంట్ అధికారులకు వచ్చిన తర్వాత మనం మొట్టమొదటిగా కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా ప్రచార సభలు అలాగే ఇటు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని మీటింగ్లు కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రజాపాలన సంబంధించిన అభ్యాసం కింద 5 దరఖాస్తుల భాగం కూడా ఎక్కువగా జనం నుంచి ప్రెషర్ రావడంతో కొత్త రేషన్ కార్డుల కోసం కూడా విడిగా కూడా దరఖాస్తులు తీసుకున్నారు. అందులో భాగంగానే అయినప్పటికీ కూడా మీ సేవా సెంటర్ల ద్వారా కూడా తీసుకుంటే
పారదర్శకంగా ఉంటుంది లబ్ధిదారుల ఎంపిక. అదే విధంగా వాళ్ళు దేనికోసం అప్లికేషన్ పెట్టుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా అందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇటు రేషన్ కార్డు ఇవ్వాలంటే ఆ ఆధార్ కార్డుతో పాటు అలాగే ఇటు ఇన్కమ్ సర్టిఫికేట్ దానికి జత చేయాల్సి ఉంటుంది. అదే విధంగా నివాస ధృవపత్రము, అదే విధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి, అంటే వాళ్ళ ఇంటితో పాటు వాళ్ళకి ఏమైనా వెహికల్స్ ఉన్నాయి అవన్నీ కూడా ప్రామాణికంగా తీసుకునేందుకు అవకాశం ఉంది కాబట్టి. ఎందుకంటే రేషన్ కార్డు ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే చాలా మంది కూడా లబ్ధిదారులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఎంపిక అనేది కూడా చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఎంతమంది ఆర్థికంగా ఎదిగారు, ఎంతమంది ఇంకా బిలో పవర్టీ లైన్ కింద ఉన్నారనిపై కూడా ఒక అంచనా వేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా చేయాలంటే మాత్రం ఒక లాంగ్ ప్రాసెస్ తీసుకోవచ్చు. ఎందుకంటే మరోవైపు ప్రతి పథకానికి కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటామనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇప్పటికే 2 పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా జరిగిపోయింది. అలాగే మిగతా 4 కూడా జరగాలంటే కూడా వాటన్ని కూడా రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇటు మహాలక్ష్మి పథకంలో భాగంగా 2,500 రూపాయలు ఇంప్లిమెంటేషన్ ఆర్థిక సహాయం ఇవ్వాలన్నా కూడా, లేకపోతే 500కి గ్యాస్ సిలిండరు, అదే విధంగా ఇటు వృద్ధాప్య పింఛన్ కొత్త వాటికి ఇవ్వడం కానీ, అలాగే ఇటు రైతు భరోసా కానీ ఏ పథకం తీసుకున్నా కూడా దానికి ఈ యొక్క రేషన్ కార్డు అనేది కూడా ప్రామాణికంగా ఉండబోతుంది భవిష్యత్తులో. కాబట్టి దీనికి ఒక నిష్పక్షపాతంగా రేషన్ కార్డులు ఇష్యూ చేయాలని కూడా రాష్ట్ర సర్కార్ కూడా భావించింది. ఈ నేపథ్యంలోనే మీ సేవా సెంటర్ల ద్వారా ఫిబ్రవరి నెలలోనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని కూడా భావించింది. గతంలో కూడా ఇటు సివిల్ సప్లై సంబంధించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనిపై కూడా ఒక సమీక్ష సమావేశాలు కూడా కొత్త రేషన్ కార్డు త్వరలో ఇస్తాము, కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తర్వాతనే మిగతా పథకాల ఇంప్లిమెంటేషన్ కూడా సాగుతుంది కాబట్టి. ఎందుకంటే బిలో పవర్టీ సంబంధించిన వాళ్ళందరూ కూడా ప్రజలకు కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తే చాలా వరకు అందులోనే అందరూ కూడా లబ్ధిదారులు ఉంటారు. ఎందుకంటే రేపు కొత్తగా ఇటు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలన్నా కూడా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలన్నా కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంది నేపథ్యంలో ఫస్ట్ రేషన్ కార్డుల పై కూడా ప్రభుత్వం కూడా విస్తరించింది అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెలలో మీ సేవా సెంటర్ల ద్వారా కూడా కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ తీసుకుని కూడా చేయాలని కూడా ఒక ప్లాన్ కూడా సిద్ధం చేసినట్టు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే దీనిలో విధి విధానాలు ఎలా రూపొందించాలి, ఎట్లా కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి, లేకపోతే పాత పద్ధతి ప్రకారమే ఈ యొక్క మీ సేవా సెంటర్ల ద్వారా కూడా రేషన్ కార్డు తీసుకుంటారన్నపై కూడా ఇంకా ఒక డైలామా కూడా కొనసాగుతుంది. మరోవైపు ఇటు ప్రజాపాలనలో 5 గ్యారెంటీలకు సంబంధించి అప్లికేషన్స్ లో కూడా చాలా వరకు కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు చేసుకున్నారు కాబట్టి మరి వాటిని ప్రామాణికంగా తీసుకొని మళ్ళా అప్లై చేయాల్సి ఉంటుందా, లేకపోతే అందులో అప్లై చేయాల్సిన వాళ్ళు మీ సేవా సెంటర్ల ద్వారా అప్లై చేయాల్సిన అవసరం లేదంటే కూడా ఇంకా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. కాబట్టి దీనిపై ఒక క్లియరెన్స్ వస్తే మాత్రం లబ్ధిదారులకు మాత్రం ఒక ఆశాజనకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్త రేషన్ కార్డులు రావడం కోసం కూడా దాదాపు 5 సంవత్సరాల నుంచి కూడా బిలో పవర్టీకి సంబంధించిన పబ్లిక్ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి కొత్తగా పెళ్లైన వారు కానీ, విడిగా కాపురం పెట్టిన వారు కూడా చాలా కూడా పెళ్లి పిల్లలు కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కొత్త రేషన్ కార్డు కోసం గతంలో అప్లికేషన్ చేసుకుని ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా దాదాపుగా 10 నుంచి 20 లక్షల మంది పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా ఉన్నారు కాబట్టి దీనిపై కూడా ఇటు విధి విధంగా రూపొందించిన భాగంగా అధికారులు కూడా నిమగ్నమని చెప్పుకోవచ్చారు. కాబట్టి మరి ఫిబ్రవరి నెలలో ఈ యొక్క విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, మరి మీ సేవా సెంటర్ ద్వారా వీళ్ళు అప్లికేషన్ తీసుకుందాం అంటున్నారు. మరి ఇప్పటికే చాలా మంది ప్రజాపాలన కూడా దరఖాస్తులో చాలా మంది కూడా రేషన్ కార్డుల కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. కాబట్టి మరి దీనిపై విధి విధానాలు ఎలా ఉండబోతున్నాయి, మరి దీనిపై ఒక స్పష్టమైన క్లియరెన్స్ వస్తే మాత్రం జనాలకు మాత్రం క్లారిటీ ఉంటుందని చెప్పుకోవచ్చు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.